హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీతారాం గారు దగ్గరికి వచ్చాము. చాలా అనుభవాలు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, మన జీవితానికి, మన యూత్కి ఏ రకంగా ఉపయోగపడతాయో కొన్ని ఆయన అనుభవాల్లో, ఆయన మాటల్లో మనం విందాం. ఎన్నో సంఘటనలు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన తల్లి మాటలు ఎట్లా వింటామో, మన ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అదే. మనకి తెలియని సంస్కృతి, తెలియని అలవాట్లు, తెలియని ఎక్స్పీరియన్స్ మనకి ఎంతో యూత్ అంతా మన ఫోన్లతోనూ ఇలాంటి దీంతో పాడైపోతున్నాం. కాబట్టి ఇలాంటి పెద్దవాళ్ళు యొక్క అనుభవాలు మనం తీసుకుంటే ఏదో ఒక్క మాట యూజ్ అయినా కానీ మన లైఫ్లో ఎంతో కొంత చేంజ్ వస్తుందని అన్న వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఈరోజు సీతారాంని కొంత ఇంటర్వ్యూ తీసుకుని ఆయన అనుభవాల్లో మనం కొన్ని విషయాలు తీసుకుందాం. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే అండి. మేము జ్యోతి జూట్ మిల్లో సూపర్వైజర్గా చేసామండి. ఓకే. 16 ఇయర్స్ నుంచి. ఈ మిల్లు స్టాప్ చేసేసారు కాబట్టి ఓకే, మేము ఇప్పుడు గేదెల డైరీ ఫారం కొద్దిగా 15 ఇయర్స్ నుంచి డైరీ ఫారం అన్నది రన్ చేస్తున్నాం. ఓకే. ఓకే. లావాదేవీలు అంతా మేము ఓన్గా చూసుకుంటుంటాం. ఓహో. మరి బయట వాళ్ళు ఎవరు లేదు. గేదెల వల్ల మొత్తానికి మిల్క్ ద్వారా మేము డెవలప్మెంట్ కూడా అలాగా చిన్నలాగా చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అండి అన్న? 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఫార్మింగ్ అనేది, డైరీ ఫామ్ అనేది. డైరీ ఫామ్లో అన్నకి చాలా అనుభవాలు ఉన్నాయి. అన్న డైరీ ఫామ్ మనం ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? మాకు 15 వరకు ఉండేవండి. 15 వరకు. లాభం అది ఎట్లా వస్తుంది అంటే పెట్టుకోవచ్చా యూత్ అనేవాళ్ళు? చాలా బాగానే ఉంటుంది. ఒక 2 గేదెలు 3 గేదెలు అయినా సరే బాగానే ఉంటుంది. మంత్లీ కూడా ఒక 15,000 వరకు వస్తుంది. మన దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. మన దగ్గరికి వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. మనం చేసుకున్నా పర్వాలేదు. లీటర్ 70 రూపీస్ వరకు వెళ్తుంది. ఒక గేదె అంటే యూత్ అనే వాళ్ళు చాలా మంది ఇప్పుడు చాలా నాలాంటి వాళ్ళు MSc చదివిన వాళ్ళు కూడా వచ్చి ఈ డైరీ ఫామ్ మీద స్పెండ్ చేస్తున్నారు. పర్వాలేదా? ఏదైనా సరే ఇవి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ వీడియోస్, ఫేక్ వీడియోస్ కూడా చేస్తున్నారు సార్. లక్షల్లో వచ్చేస్తుంది, కోట్లు వచ్చేస్తుంది అంటే చాలా మంది వచ్చి ఇక్కడ ఒక 5-6 గేదెలు కొనుక్కున్నా సరే పాలు బాగా ఇచ్చిన గేదెలకు ఇస్తే ఖర్చు పోని కూడా ఒక కనీసం 15,000 20,000 వరకు మిగులుతుంది. అలాగా ఫ్యామిలీ మాత్రం గడిచిపోద్ది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంది సార్? ఇప్పుడు డైరీ ఫామ్ నేను పెట్టాను అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. అవునవును. ఎలాంటి ఒత్తిళ్ళు తట్టుకోవాలి? ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తుందా, లేదంటే ఫైనాన్స్ కి ఎంత పెడితే బాగుంటది? అలాగే మించి ఇప్పుడు గేదెలు మంచి రేట్లు ఉంటున్నాయి. 70,000 వరకు ఉంటుంది ఒక గేదె. అయితే ఇప్పుడు ఎన్ని గేదెలతో ఫామ్ రెడీ చేయొచ్చు సార్? యాక్చువల్ అంటే మినీ డైరీ ఫార్మ్ అంటే మినిమం ఒక 15 ఉండాలి. 15 ఉంటే డైరీ ఫార్మ్ చేసుకోవచ్చు. ఒక మనిషి అయితే హ్యాపీ జీవించవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక ఫ్యామిలీ మొత్తం గడిచిపోతుంది కూడా. 15 ఇప్పుడు గేదెలు ఉన్నాయి కదా, అయితే వాటికి ఎంత ప్లేస్ అనేది మీరు? ఇంచుమించు ఒక అంటే మనం ఎకరా అంటాం కదా, హాఫ్ ఎకరా ఉంటే కొద్దిగా 15 గేదెలకి సరిపోతుంది. చాలా లాభదాయకంగా ఉంటది. ఇది యూత్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే. 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 అయితే ఏంటంటే చిన్నతనంగా చూస్తారు. చిన్నతనం ఏది కాదు, అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్నతనం అనుకుంటారు. కాదు, అది బిజినెస్ రకంగా ఆలోచిస్తే చాలా మంచి లైఫ్. ఎందుకంటే చాలా మంది టీచర్స్, మన పెద్దవాళ్ళు టీచర్స్ కూడా ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు. అయితే కొంతమంది కొన్ని అంటే ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా సరే లక్షల్లో కొంతమంది బాగానే పడుతున్నారు. అదే అయితే ఏమీ ప్రాబ్లం పెట్టలేదు. ఇప్పుడు పాతబొబ్బులి గ్రామం చూసుకోండి, చిన్న విలేజ్ అయినది అంటే మున్సిపాలిటీయే. ఓకే. ఇంచుమించు ఒక 25 కుటుంబాలు ఓన్లీ ఇదే ప్రాసెస్ మీద, ఈ డైరీ ఫార్మ్ మీద జీవం గడుపుతున్నారు. ఓకే. మనం ఏం చదువుకున్నాం సార్? నేను బీకామ్ చేశాను. బీకామ్ చదువుకున్నారన్న. ఫార్మింగ్ అనేది డైలీ 15 మంత్కి 15,000 వస్తుంది సార్. 20,000 అంటే ఒక మంచి శాలరీ. ఆ జాబ్తోనే కాకుండా మనం హ్యాపీగా ఫ్రీగా కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి టెన్షన్ ఎవరి దగ్గర నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. సార్ మీ లైఫ్లో మీరు చదివేగారు కదా, అప్పుడు స్కూల్ ఎలా ఓన్లీ చదివే ఉండేదా? గేమ్స్ లాంటివి, గేమ్స్ ఎట్టి, ఆటలు ఎట్టి, అన్ని సరదాలు ఉండే. ఇప్పుడు రౌండ్ అవి అలాగే తగ్గిపోతున్నాయి. ఎలాంటి ఆటలు ఉండేవి సార్? మనకి చాలా బాగా సరదా. కబడ్డీ,
ఎక్కువగా ఇప్పుడు కబడ్డీ, రన్నింగ్, వాలీబాల్ అంటే బ్యాడ్మింటన్ అప్పుడు బాగానే ఉండేది. వాలీబాల్ కూడా ఉండేది మధ్యలో. ఎంత టైం ఆడేవారు సార్ మామూలుగా? ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండేది రోజు. స్కూల్లో అయితే కంపల్సరీ 1 అవర్ అది డ్రిల్ పీరియడ్ అని ఉండేది. డ్రిల్ పీరియడ్ లో బాగానే ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు సార్ అంటే వీళ్ళు ఆడుతున్నారు కాదు ఎందుకు అనేది ఎట్లా వాతావరణం దానికి? వాతావరణం అంటే ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి టైమింగ్ సరిపట్లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ గా అంతా టైట్ చేస్తున్నారు. వాళ్ళ హోంవర్క్లని, నెక్స్ట్ స్కూల్లో టీచర్స్ అని. అప్పుడు కూడా మరి చదివే వాళ్ళు ఎంఎస్లు చదివేవారు, టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టేవారు కదా సార్. వాళ్ళకి మనకి తేడా ఏంటి? అది మాకు అది క్లారిటీ ఇవ్వండి సార్. క్లారిటీ అంటే ఇప్పుడు మరి అంతా పోటీతత్వం ఎక్కువ అయిపోయింది. ఓకే. ఎక్కువ ఎడ్యుకేషన్ అంటే బాగా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదవాలి, మంచి లైఫ్ తీసుకోవాలి. అంతా సాఫ్ట్వేర్, అప్పుడు సాఫ్ట్వేర్ లేదు. ఇప్పుడు డాక్టర్ కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి అంటే మొదటి నుంచి బాగా ఇంప్రెషన్ చేసేసి పిల్లల్ని ఒత్తిడి చేసేసి చేస్తున్నారు. అదే ఆ ఒత్తిడి దాని మీద వాళ్ళకి మరి ఆ గేమ్స్ ఆడే టైం సరిపోక ఉన్న టైమింగ్ లో వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా చాలా మంది ఒత్తిడికి లోనే ఎటువంటి డెసిషన్ తీసుకుని తెలియట్లేదు. ఇప్పుడు అదే సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది కదా మాక్సిమం. ఇప్పుడు మొన్న అలా ఎందుకు జరుగుతుంది అనేది దానికి కారణం చెప్పండి సార్. అంటే మీ అనుభవంలో ఎలా? ఇప్పుడు మెయిన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులనే కాదు, లేకపోతే టీచర్స్ అనే కాదు, వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. ఎగ్జామ్స్ లో ఎక్కువ మంచి మార్కులు రాకపోయినా, ర్యాంక్స్ రాకపోయినా, మీరు బాగా చదవట్లేదు, లేకపోతే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఫేస్ చేయడం వల్ల కొంతమంది మనస్తత్వాలు అందరూ ఒకేలాగా ఉండవు, వేరే వేరేగా ఉంటాయి, డిఫరెంట్ టైప్. పిల్లలు స్ట్రాంగ్ కావాలంటే మరి ఎట్లా సార్? మరి స్ట్రాంగ్ మీరైతే ఏం చేస్తారు? మన పిల్లలైతే ఫ్రీనెస్, బాగా చదవండి, బాగా చూసుకోండి, అన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా ఆడుకోండి, చేయండి అని చెప్తాను. మాకు 2 పాపలు ఉన్నారు. 2 పాపలు BSc కంప్యూటర్ కంప్లీట్. ఇద్దరు కూడా BSc కంప్యూటర్స్. 2 లేడీస్ అంటే 2 పాపలు కూడా. డైరీ ఫార్మ్ మీద మేము అదే దీని మీద ఈ చెప్తున్నాను కదా, జూట్ మిల్ పర్పస్ 16 years ఉండేది. లేని తర్వాత ఇప్పుడు అదే అలాగా రన్ చేసుకుంటూ అలా చేస్తాను. పిల్లలు బాగా చదివించారంటే మరి కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ. అప్పుడు మీ లైఫ్ లో ఫీజెస్ ఎలా ఉండేది సార్? స్కూల్ ఫీజు కట్టారు లేకపోతే గవర్నమెంట్? మాకైతే నేను డిగ్రీ చేసినంత వరకు నాకు తెలిసి మట్టుగా ఫీజులు లేవు. అంతా గవర్నమెంట్ కాలేజ్, స్కూల్లో చదివాను. ప్రైవేట్ స్కూల్ అనే తెలియదు నాకైతే, నా ఎడ్యుకేషన్ పర్పస్. ఇప్పుడు మా పిల్లలకైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా ఫీజులే, ప్రైవేట్ స్కూల్లే. గవర్నమెంట్ స్కూల్లో లేదు, అంతా ప్రైవేట్ స్కూల్లే. అలా ఫీజులు కూడా ఎక్కువే అవుతుండేవి. మినిమం ఒక 5,000, 5,000, 6,000 అలా పెంచుకుంటూ పోయారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక 20,000 వరకు పే చేయవలసి వచ్చేది. ఓకే. ఇప్పుడు మన ఊరు వాతావరణం ఎలా ఉండేది సార్? మీ ఊరు గడిపే టైంలో పురిళ్ళు ఉండేయా లేకపోతే మిద్దిళ్ళు ఉండేవి? ఎట్లా ఉండేది? ఇప్పుడు పురిళ్ళు ఎక్కువ ఉండేవండి. మీ టైంలో పురిళ్ళు బాగా టైంలో అయితే పురిళ్ళు ఉండేవి. పురిళ్ళు మంచిది అయితే ఇప్పుడు మేడలు మంచిది మీ దృష్టిలో? ఇప్పుడు దృష్టిలో అంటే ఇవి ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కొత్త తరంగా అందరూ మరి ఇవే చూస్తున్నారు. పురిళ్ళు అంటే కొంత భయం ఉండేది, అగ్గి బుగ్గి ఉండేటప్పుడు గట్ట మరణాలు గట్రా జరగడం ఎక్కువ జరిగేవి. ఇప్పుడు ఆ భయం లేదు. ఆ విషయంలో అయితే బెస్ట్ అనుకో. ఇప్పుడు డెవలప్మెంట్ మరి అందరూ డెవలప్మెంట్ చూస్తున్నారు కాబట్టి అందరూ హౌసింగ్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ వచ్చింది, అది గవర్నమెంట్ కూడా ఉపాధి చూపిస్తుంది కాబట్టి అందరూ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు 13,000 రూపాయలు ఇంటికి ప్రాసెస్ పెట్టినా సరే, అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినా సరే, అలాగే ఎంత కొంత అప్పు చేసేసైనా ఇల్లు కట్టేసి అందరూ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాకు చిన్న స్మాల్ డౌట్ సార్. యాక్చువల్గా ఒక విద్యార్థి చదువుతాడు, ఏ ఏజ్లో జాబ్కి ట్రై చేస్తే స్టార్ట్ చేస్తే వాడు లైఫ్లో సెటిల్ అవుతాడు? ఈ పాయింట్ మాత్రం చాలా చెప్పాలి. ఏదైనా సరే ముందు మనం ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అంతా అప్పుడంటే ఇంటర్మీడియట్తో ఉద్యోగాలు వచ్చేవి, 10th కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయితే ఏవైనా మినిమం డిగ్రీ వరకు చదవాలి. మినిమం డిగ్రీ చదివిన తర్వాత అన్నిటికీ ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా గవర్నమెంట్ కూడా పెట్టింది కూడా డిగ్రీ. ఏదైనా సరే, ఒక ఆర్మీ కావని, BSF కానీ, లేకపోతే ఏదైనా సరే టీచర్ ట్రైనింగ్ కావని, ఏదైనా సరే లెక్చరర్స్ కావని, డిగ్రీ అయిన తర్వాత మనం ఏదైనా క్వాలిఫికేషన్స్ అవి రికమెండేషన్ మీద కాకుండా ఏదైనా సరే చదువుకుని వాళ్ళు ఒక ఎగ్జామ్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అంటే డిగ్రీ అయిపోయిన నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కోచింగ్లని మరి లేకపోతే ఇప్పుడు ఈ పోటీ తత్వంలో మాత్రం మంచి ఎడ్యుకేషన్ లేకపోతే ఎవరో సాధించలేకపోతున్నాం కాబట్టి దీని మీద ఇది అవుతుంది. ఏంటంటే మనం ఇప్పుడు రూపాయలు అనేది చూస్తూ ఉన్నాం,
మాకు తెలిసి అయితే మాకు రూపాయి నుండి తెలుసు అన్నట్టు. మీ ఏజ్ లో ఎలా ఉండే డబ్బులు ఏటి తెలుసు మీకు? నాకైతే 2 పైసలు 3 పైసలు ఓకే అంతవరకు కూడా తెలుసు. సినిమా సినిమా అంటే మాకు అప్పుడు 60 పైసలు అంత ఉండేది టికెట్, 60 పైసలు ఉంటుండేది బొబ్బుల్లో. ఓకే ఆ తర్వాత 80 పైసలు అంత అయింది. తర్వాత రూపాయి చేశారు. ఓకే తర్వాత రూపాయి పాలు అయింది. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపీస్ ఉండాలి. ఇప్పుడే గవర్నమెంట్ ఒక ముద్ర వేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ముందు లైసెన్స్ ఇచ్చేసి అంత కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు అసలు ఇప్పటికే ప్రొడ్యూస్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఇంకా లాస్ వస్తుంది అంటున్నారు. అవును అవును. అంటే అప్పుడు జీవితం హ్యాపీ, ఇప్పుడు జీవితం అన్ని హ్యాపీ అంటే అప్పుడే హ్యాపీగా ఉండేది అండి. అంత ఏం లేకపోయినా బాగుండేది. ఇప్పుడు ఏమైనా సరే ఎంత సంపాదించుకున్నా ఇంకా సరిపోదు. అది మెయిన్. భూముల రేట్ ఎలాగ ఉండేది సార్ మీరు ఇదే ఏరియాలో 2095లో 96లో అయితే ఇదే ల్యాండ్ ఒక బిట్ అంటే 100 గజాలు వాల్యూ 80,000 ఉండేది. ఈ ఎకరా ₹1,00,000 లెక్క ఇక్కడ రైతులందరూ అమ్మేశారు. ఓకే ఓకే. ఇప్పుడు అదే రేటు ఒక 100 గజాలు ఇక్కడ తీసుకోవాలనుకుంటే 15,000 20,000 ఉంది. అవును ఈ పాత బొబ్బుల్లో. రైట్. ఈ రోడ్డు పాయింట్ అయితే మరి ఇంకా ఎక్కువ ఉంది. 60,000 ఈ లోన్కి అయితే మాత్రం 20 లక్షలు 30 లక్షల వరకు కూడా వెళ్తుంది ఇప్పుడు. మనకి సార్ యొక్క అనుభవాల్లో మనకి ఎప్పుడు జాబ్కి ప్రిపేర్ అవ్వాలనేది చాలా మంచిగా చెప్పారు. అలాంటి విషయాలు మనం ఒక్కటే కూడా ఆలోచించి మనం అనుభవించుకుంటే మన లైఫ్ బాగుంటుంది. అన్న ఈ తరం వాళ్ళు ఎక్కువ మంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కదన్న, దానివల్ల మీరు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ మంచిదా చెడ్డదా? మొబైల్స్ ఉపయోగించడం మంచిదా చెడ్డదా? దాని మీద మీ అనుభవంలో అంటే ఇప్పుడు మంచిదా చెడ్డది అంటే మెయిన్ మంచి కార్యక్రమాలు చూసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసుకొని మంచి కార్యక్రమాలు మంచి ఇవి చూసి చేసుకుంటే ఉపయోగం ఉంది. లేకపోతే దీనివల్ల చెడు కూడా ఎక్కువగా ఉంది. ఉపయోగించుకుంటే ఎంత మంచిగా ఉందో అంత చెడు కూడా ఉంది. నెక్స్ట్ ఇవి ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి ఎప్పుడు ఏ టైంలో చూసుకున్నా సరే అందరూ ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మనకి అసలు ఒక 4 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం. సెల్ల లేనిది వాళ్ళు అసలు పడుకోవట్లేదు. సెల్లలు ఇచ్చేస్తున్నారు కూడాను. వాళ్ళకి దాని మీద ఇప్పుడు ఏటవుతుందంటే హెడ్ మీద పడుతుంది. కళ్ళు బాగా అందరికీ కూడా వేగం కళ్ళద్దరు పడుతున్నాయి. ఇప్పుడు అప్పుడైతే 50 years లేకపోతే 60 years వస్తే కానీ వాళ్ళకి అసలు హెడ్ కంటే తెలియదు, కళ్ళద్దరు కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు మినిమం ఒక 6వ తరగతి 7వ తరగతి వచ్చేసరికి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి గ్లాసెస్ చూస్తున్నాం కూడాను. సైంటిఫిక్గా చాలా ప్రాబ్లంగా ఉంది. చూడకూడదు. ఏదో అప్పుడప్పుడు చూసినా ప్రాబ్లం లేదు, కానీ కంటిన్యూగా అదే దీని మీద రీల్స్ చూడడం అని, లేదా సినిమాలు చూడడం అని, లేదా పాటలు చూడడం అని చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మీరు ఎక్కువగా ఫుడ్ మీ టైంలో ఏది ఉండేది? అమ్మ నాన్న పెంచేటప్పుడు కానీ మీకు బాగా తెలిసి అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు కదా, ఇప్పుడు కూడా మాకన్నా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, యంగ్ గా ఉన్నారు. నాతో పోల్చుకుని మీరు యంగే. సో మీరు ఎటువంటి ఫుడ్ తీసుకునేవారు? మీ అయితే హెల్ప్ అంటే మనకి ఈ రాగులు తెలుసు కదా, జొన్నలు రాగులు, ఆ రైస్ కూడా మేము వాడేవాళ్ళం, తినేవాళ్ళం కూడా. అంబలు కూడా ఎక్కువ తినేవాళ్ళం. కంటిన్యూగా ఒక పూట మధ్యాహ్నానికి అంబలే తినేవాళ్ళం. ఇప్పుడంటే 3 పూటలు రైస్ అయిపోతుంది, టిఫిన్లు చేస్తున్నాం. కానీ అప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా అది ఉండేది కూడా. అమ్మ నాన్నలు ఉమ్మడి కుటుంబం? ఉమ్మడి కుటుంబం. ఎంతమంది? మాది 15 members దగ్గర ఉంటాం. ఫ్యామిలీ? మా ఫ్యామిలీ. అప్పుడు మా బ్రదర్స్ 4 members బ్రదర్స్ ఉమ్మడి కుటుంబం. అమ్మలు 4 బ్రదర్స్ అంటే మా నాన్నలు కూడా 4. ఎంత ఉమ్మడి కుటుంబం హ్యాపీగా ఉండేది. ఇప్పుడు మరి అలా ఉండలేకపోయాయి. మా నాన్నలైనా ఎవరైనా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మీ పిల్లలు పెద్దలు అయ్యే వరకు వాళ్ళు ఇప్పుడు వచ్చే ఏర్పాటు అనేది తెలియదు. అందరు కలిసే ఉన్నారు. మాది రామదేవరం మండలం గోటసర్ల ఉంది మాది. నేను ఇక్కడ వచ్చి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ అదే ఆ జూట్ మిల్ పర్పస్ మీద మేము ఉద్యోగం అనేసి ఇక్కడికి వచ్చేసాం. పిల్లలు సెటిల్ అయిపోయారా? పిల్లలంటే చదువుతున్నారు. డిగ్రీ BSc కంప్యూటర్ చెప్పాను కదా. ఎథిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పిల్లలు సెటిల్ అవుతారులేండి. అంటే ఎందుకంటే ఇవన్నీ మేము పాటిస్తున్నాం, చెడు మంచి అనేది. ఈ గోల్డ్ అంటే ముత్తూస్ గోల్డ్ లో క్యాషియర్ గా చేస్తుంది అమ్మాయి. ఒక అమ్మాయి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మంచి జరగాలి వాళ్ళకి కూడా. ఓకే సార్.